వెల్కమ్ బ్యాక్ టు పీక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు పంచపాండవులు ద్రౌపదితో పాటు కింకరుణ్ణి చంపి కమ్యక అడవులలోకి ప్రవేశిస్తారు. అయితే దాని తర్వాత వీరిని చూడడానికి శ్రీకృష్ణుల వారు అక్కడికి వస్తారు. అసలు తను ద్రౌపది వస్త్రాపహరణం తరువాత వారి వద్దకు ఎందుకు రాలేదు అనే విషయాన్ని వివరిస్తారు. జరాసంధుడి శిశుపాలుడి స్నేహితుడు శల్వుడు తన మిత్రులైన జరాసంధుడు శిశుపాలుడి మరణాలకు గాను శ్రీకృష్ణుడి మీద ప్రత్యేకారం తీర్చుకోవాలి అని తపస్సు చేయడం మొదలు పెడతారు. తన ముందు పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడగగా తనకు గాలిలో ఎగిరే భవనం కావాలి, అంటే రాజ్యం కావాలి అని అడుగుతారు. దానికి ఒప్పుకొని పరమశివుడు గాలిలో ఎగిరే ఒక రాజ్యాన్ని శల్వుడికి ఇస్తారు. అయితే దాని తర్వాత ఆ గాలిలో ఎగిరే రాజ్యంలోనే తన మొత్తం సైన్యాన్ని నిర్మించుకొని ద్వారకా వద్దకు వెళ్ళి ఒక యుద్ధం చేయాలి అని నిర్ణయించుకొని వెళ్తారు. అక్కడ అనుకోకుండా కృష్ణుడు కూడా ఉండరు. దాంతో తన కుమారులైన సాంబ, ప్రద్యుమ్న ఇంకా ఎంతోమంది ఆ యుద్ధాన్ని చేయాలి అని నిర్ణయించుకుంటారు. మొదటిగా కృష్ణుడికి అలాగే జాంబవతికి జన్మించిన సాంబుడు శల్వుడి సైన్యాధిపతి అయిన క్షేమవృద్ధిని చంపేస్తారు. అలాగే దైత్య వగావత్ అనే ఆయనని కూడా చంపేస్తారు. తనకు అలాగే రుక్మిణికి జన్మించిన ప్రద్యుమ్నుడు శల్వుణ్ణి చంపాలి అని ఒక ప్రతిజ్ఞ చేసి శల్వుణ్ణి చంపడానికి వెళ్తారు. అయితే తన రాజుని చంపుతారో ఏమో అనుకొని తన రథసారథి అక్కడి నుంచి తనను తీసుకువెళ్ళిపోతారు. దాంతో శల్వుడిని కాపాడుకుంటారు. కానీ అక్కడికి కూడా ప్రద్యుమ్నుడు వెళ్ళి చంపాలి అనేటప్పుడు దేవతలు ఆయన ముందు ప్రత్యక్షమయ్యి శల్వుడిని చంపాల్సింది కృష్ణుడు అని చెప్పగా ఇంతలో అక్కడికి కృష్ణుడు వచ్చి శల్వుణ్ణి చంపేస్తారు. దాంతో యుద్ధం కారణంగా నేను అక్కడ ఉండలేకపోయాను అనే విషయాన్ని కృష్ణుడు పంచపాండవులకు ద్రౌపదికి చెబుతారు. అయితే దీని తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.